గ్రేటర్ హైదరాబాద్ ఇకపై 3 కార్పొరేషన్లు గ్రేటర్ మల్కాజ్గిరి, గ్రేటర్ సైబరాబాద్ కమింగ్ సూన్ అంటున్నాయి. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులు. మ్యాపింగ్ పూర్తయింది. విభజనపై ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పాలక మండలికి రేపే ఎండ్ కార్డ్ పడబోతోంది. ఎల్లుండి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన రాబోతోంది. భాగ్యనగరం ఇక మహానగరం కాదు, అంతకు మించి మహానగరం. గ్రేటర్ హైదరాబాద్ ఇక నుంచి 3 టైర్ హైదరాబాద్ కాబోతోంది. అవును, మహానగర పాలక సంస్థ 3 కార్పొరేషన్లుగా డివైడ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధమైంది. 3గా విభజించిన తర్వాత కొత్త బల్దియా ఎలా ఉండబోతోంది, పాలన ఎలా, ఎక్కడి నుంచి జరగబోతోంది, ఆ డీటెయిల్స్ అని చూద్దాం. ఓఆర్ఆర్ లోపల జనాభా బాగా పెరిగింది. అన్ని మున్సిపాలిటీలో జనానికి మెరుగైన పౌర సేవలు అందించాలి. ఈ సంకల్పంతోనే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. ఏంటంటే కొత్తగా 27 మున్సిపాలిటీల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసి మెగా జీహెచ్ఎంసీని క్రియేట్ చేయడం. ఈ ప్రతిపాదనకు ఇటీవలే కేబినెట్ కూడా ఓకే చెప్పింది. ఓఆర్ఆర్ ని ఆనుకుని ఉన్న లోకల్ బాడీస్ ని గ్రేటర్ లో కలిపేయడంతో ఔటర్ రింగ్ రోడ్ కాస్త భాగ్యనగరం లోపలికి వచ్చినట్లయింది. గతంలో 650 చదరపు కిలోమీటర్లున్న జీహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు 3 పెరిగి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా కూడా 1,34,00,000కు చేరబోతోంది. నగర విస్తరణకి తగ్గట్లుగా నగర అభివృద్ధిని సరిగ్గా మేనేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే పాలన సజావుగా జరగడానికి ఇప్పుడున్న 6 జోన్ల జీహెచ్ఎంసీ స్ట్రక్చర్ ని 12 జోన్లుగా విస్తరించారు. కొత్త జీహెచ్ఎంసీని 60 సర్కిళ్లు, 300 డివిజన్లుగా రీడిజైన్ చేశారు. గతంలో 150 డివిజన్లు మాత్రమే ఉండేవి. అయితే ఇక్కడితోనే ఆగలేదు. జీహెచ్ఎంసీని వికేంద్రీకరించి 3 కార్పొరేషన్లుగా చేస్తూ రేపో మాపో ప్రకటన చేయబోతోంది తెలంగాణ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడున్న జీహెచ్ఎంసీనే, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ జిఎంఎంసీ, గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ శేరిలింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జీసీఎంసీ, ఇలా మొత్తం 3 కార్పొరేషన్లుగా విభజించబోతున్నారు. సో ఒకసారి 3 కార్పొరేషన్ల ముఖ చిత్రాన్ని మనం ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోల్కొండ, రాజేంద్ర నగర్, శంషాబాద్, వీటన్నిటిని కలిపి హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ గా ఉండబోతోంది. దీంతో పాటుగా మరొక 2 కార్పొరేషన్లు ఇప్పుడు కొత్తగా యాడ్ కాబోతున్నాయి. అవేంటో కూడా చూద్దాం. నెక్స్ట్ మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ కలిపి దీన్ని గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ గా డివైడ్ చేయబోతున్నారు. మొత్తం 31 లక్షల జనాభా ఈ కార్పొరేషన్ కిందకు వస్తారు. ఇక ఆ తర్వాత 3rd జోన్ చూద్దాం. కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఈ 3 కలిపి గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్. మొత్తం 35 లక్షల జనాభా దీని కిందకు వస్తుంది. సో ఇలా మొత్తం 3 కార్పొరేషన్ల కింద విభజించారు. ఈ 3 కార్పొరేషన్లకి ఇప్పటికే ఆఫీసులు కూడా సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుత హెడ్ ఆఫీస్ లోనే కొత్త జీహెచ్ఎంసీ ఆఫీస్ నడుస్తుంది. తార్నాక హుడా ఆఫీస్ లో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆఫీస్, అలాగే మాదాపూర్ నాక్ బిల్డింగ్ లో గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ శేరిలింగంపల్లి కార్పొరేషన్ కార్యకలాపాలు జరగబోతున్నాయి. సో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు రేపటితో ముగుస్తోంది. సో 6 నెలల్లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ఈ 3 కార్పొరేషన్లు కూడా స్పెషల్ ఆఫీసర్సే పరిపాలిస్తారు. మరికొన్ని రోజుల్లోనే వాళ్ళ పరిపాలనలోకి ఇది వెళ్లబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ కి ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, గ్రేటర్ మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డి, గ్రేటర్ సైబరాబాద్ కి సృజన స్పెషల్ కమిషనర్లుగా వాళ్ళు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక గతంలో 2014 మార్చి నుంచి 2016 ఫిబ్రవరి వరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల అజమాయిషీలో ఉండేది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు పాలక మండలి అధికారంలో ఉంది. ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఈ నెల 11వ తేదీ నుంచి మళ్లీ ఈ జోన్లన్నీ కూడా, ఈ కార్పొరేషన్లన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్లు ఏలబోతున్నట్టుగా తెలుస్తోంది. పాలక మండలి అధికారంలో ఉండగా విభజన జరిగితే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే 10వ తేదీ తర్వాత 3 కార్పొరేషన్ల ఏర్పాటుపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు.
కొత్తగా ఏర్పాటయ్యే సైబరాబాద్ కార్పొరేషన్ లో 35 లక్షలు, మల్కాజ్గిరిలో 31 లక్షల జనాభా ఉండే అవకాశం ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరు ఒక కార్పొరేషన్ కి పెట్టాలన్న డిమాండ్లు వినిపించినప్పటికీ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. 3 కార్పొరేషన్లతో మెగా జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఎంత మేరకుంటుందో చూడాలి మరి.